ప్రస్తుతం ఆ లైవ్ ని మనం చూస్తున్నాం. ఈ విందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. కవిత, ప్రస్తుతం రాజ్భవన్ లో జరుగుతున్నటువంటి విందు కార్యక్రమానికి చెందినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, అలాగే ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు కూడా ఈ విందుకు హాజరయ్యారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ ఈ నెల 22న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చారు. ఈ నెల 31 దాకా కూడా ఆయన హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. ఈ రోజు గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి గౌరవార్థం ఈ రోజు రాజ్భవన్ లాల్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి విందునిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ చేరుకున్నటువంటి రాష్ట్రపతికి గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. అలాగే సీఎం కేసీఆర్ తో పాటు చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు కూడా ఈ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రపతి తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే రాజకీయ, అధికార, అనధికారిక ప్రముఖులకు అపాయింట్మెంట్లు ఇస్తూ ఆయన బొల్లారం అతిథి గృహంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నెల 31 మధ్యాహ్నం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్తారు. అప్పటిదాకా ఈ నెల 31న ప్రెసిడెంట్ స్వయంగా ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసినటువంటి ఎట్ హోమ్ కు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులను, అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు రాజ్భవన్ లో జరుగుతున్నటువంటి రాష్ట్రపతి విందు సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు స్వయంగా కలుసుకోవటం, అలాగే గవర్నర్ తో పాటు ఆయన సతీమణి కూడా అందరూ ఆ విందుకు హాజరైనటువంటి ప్రముఖులకు దగ్గరుండి స్వాగతం పలుకుతున్నారు. వచ్చినటువంటి వారిని అందరినీ కూడా రాష్ట్రపతికి పరిచయ కార్యక్రమాలను స్వయంగా గవర్నర్ నరసింహన్ దగ్గరుండి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ విందు 9 గంటల దాకా జరుగుతుంది. 9 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ బయలుదేరి రాజ్భవన్ నుంచి మళ్ళీ బొల్లారం అతిథి గృహానికి చేరుకోబోతున్నారు. కవిత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.